హలో ఆల్, వెల్కమ్ టు రితికా శ్రీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. ఈ రోజైతే మనం డ్రై ఫ్రూట్స్ లడ్డుని ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం ముందుగా కొన్ని పల్లీలను అయితే తీసుకున్నా. వాటిని కాసేపు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా ఫ్రై అయిన పల్లీలను ఒక ప్లేట్లోకి అయితే తీసుకుని చల్లారబెట్టేసుకోవాలి. ఈ పల్లీలు చల్లారేలోపు అదే బాండిలో కొన్ని గుమ్మడి గింజలని, అదే విధంగా ఇంకా కొన్ని దోస గింజలని అండ్ ఫైనల్గా కొన్ని సన్ఫ్లవర్ సీడ్స్ని తీసుకుని వాటిని కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఈ గింజలు మొత్తం ఎక్కువగా ఫ్రై అయిపోకూడదు. ఫ్రై అయిపోయినట్లయితే మనకి చేదుగా అనిపిస్తుంది కదా, అందుకని లైట్గా స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని కూడా చల్లారబెట్టేసుకుందాం. ఇవి చల్లారేలోపు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పల్లీలను అయితే ఇలా స్మాష్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా స్మాష్ చేసుకున్నట్లయితే వాటిపైన తొక్క మొత్తం రిమూవ్ అయిపోతుంది కదా. ఈలోపు మనం వేరొక బాండి పెట్టుకుని అందులో రుచికి సరిపడా బెల్లం వేసుకుని అందులోనే ఒక గ్లాస్ వాటర్ పోసుకొని బెల్లం వాటర్ మొత్తం మరిగించుకోవాలి. మరి తీగ భాగం వచ్చేయకుండా ఈ బెల్లం వాటర్లా కరిగిన తర్వాత ఈ బెల్లం వాటర్ మొత్తాన్ని ఒకసారి మనం వడగట్టుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా వడగట్టుకున్నట్లయితే అందులో ఉన్న చెత్త మొత్తం మనకి రిమూవ్ అయిపోతుంది కదా, ఎందుకంటే బెల్లంలో ఎలా లేదన్నా కొంచెం చెత్త ఉంటుంది కదా. తర్వాత వేరొక బాండీ పెట్టుకుని అందులోనే కొంచెం నెయ్యి వేసుకుని ఈ నెయ్యి మొత్తం బాగా కరిగిన తర్వాత మనం ఇంకొన్ని జీడిపప్పులు, బాదం పప్పులు తీసుకుని ఈ నెయ్యిలోనే లైట్గా ఫ్రై చేసుకుందాం. అవి రెండు బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే ఒక స్పూన్ కిస్మిస్లు కూడా వేసుకొని ఈ మూడింటిని కలిపి లైట్గా ఫ్రై చేసుకుందాం. ఈ లడ్డూలకి నెయ్యి ఫ్లేవర్ తగిలినైతే టేస్ట్ ఇంకా పెరుగుతుంది కదా, అందుకోసమని ఈ మూడింటిని కలిపి ఈ విధంగా ఫ్రై చేసుకున్నాను నేను. ఇవి మూడు కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన కూడా వీటిని కూడా చల్లారబెట్టేసుకుందాం. ఈలోపు మనం మరగబెట్టుకున్న వాటర్ని కొంచెం తీగపాకం వచ్చే వరకు బాయిల్ చేసుకుందాం. ఈ విధంగా బాయిల్ చేసుకున్నట్లయితే కొంచెం తీగపాకం వస్తుంది కదా. ఆ వచ్చిన పాకంలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆల్ ఇంగ్రీడియంట్స్ని ఇందులో వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇందులోనే ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. ఈ మూడింటిని ఈ విధంగా కలిపిన తర్వాత పాకం మొత్తం దగ్గర పడే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ మిశ్రమంలోనే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పుల మిశ్రమాన్ని కూడా ఇందులోనే వేసేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. బెల్లం పాకం మొత్తం ఆల్ ఇంగ్రీడియంట్స్కి అన్నిటికీ బాగా పట్టే వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి కావాలి అని అనుకుంటే ఇందులోనే కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఫ్లెక్స్ సీడ్స్ని కూడా యాడ్ చేసుకుని లడ్డూల్లా చుట్టుకోవచ్చు. ఈ మిశ్రమం మొత్తం కంప్లీట్గా కుక్ అయిన తర్వాత ఒక గిన్నెలో మనం నెయ్యి రాసుకొని ఈ ప్లేట్ మొత్తం నెయ్యి అప్లై చేసుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని అంతటిని ఈ ప్లేట్లో వేసుకోవాలి. ఇది మొత్తం చల్లారేలోపు మనం లడ్డూలా చుట్టుకోవాల్సి ఉంటుంది. ఇది కంప్లీట్గా చల్లారవ్వకూడదు. చల్లారినట్టయితే మనకు లడ్డు సరిగ్గా రాదు కదా. ఇది మొత్తం చల్లారక ముందుగా మనం లడ్డూలాగా చుట్టుకోవాలి. చేతికి కొంచెం నెయ్యి రాసుకుని లడ్డూలా చుట్టుకున్నట్లయితే మనకి చాలా టేస్టీ, హెల్దీ డ్రై ఫ్రూట్స్ లడ్డూలు అయితే రెడీ అయిపోతాయి. నేను ఈ విధంగా రెడీ చేసుకున్న మిశ్రమంతో అయితే కొన్ని లడ్డూల్ని అదేవిధంగా కొన్ని పీసెస్ని అయితే రెడీ చేసుకున్నా. వీటిలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి రోజుకొకటి చొప్పున పిల్లలకి ఇచ్చినా వాళ్ళ ఆరోగ్యానికి చాలా మంచిది కదా. అదేవిధంగా మనం కూడా రోజుకొకటి తింటే సరిపోతుంది. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి హెల్త్ కూడా చాలా మంచి చేస్తుంది. ఈ సీడ్స్ని రోజు నానబెట్టుకుని తినడం చాలా కష్టంగా ఉంది అని అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ విధంగా ట్రై చేసి లడ్డూలా రెడీ చేసుకోండి. మనకే కాకుండా పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి కూడా ఈ లడ్డూలు చాలా బాగా యూజ్ అవుతాయి. మనం పిల్లలకి కనుక స్నాక్స్ బాక్స్లో ఈ విధంగా రెడీ చేసి పెట్టినట్లయితే వాళ్ళు కంపల్సరీగా వీటిని తినే ఖాళీ బాక్స్తో వస్తారు. మా పిల్లలకైతే ఈ లడ్డూలు చాలా ఇష్టం, అందుకే అయిపోగానే నేను వెంటనే మళ్ళీ చేసేస్తూనే ఉంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని ఒక కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. బాయ్ బాయ్.